వెల్కమ్ టు జస్ట్ జీసస్. సామెతలు 6:18. దేవుడు అసహించుకునే సంగతుల్లో మరొకటి దుర్యోచనలు యోచించు హృదయము అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలది. దేవుడు లేనటువంటి హృదయాలు ఎన్నో భిన్నమైనటువంటి సంగతులు, ఇంకా చెప్పాలంటే దురాలోచనలు కలిగి ఉంటారు. ఎందుకంటే రోజుకి 10,000 ఆలోచనలు వస్తాయని చెప్పి మానసిక శాస్త్రవేత్తలు తెలియజేస్తుంటారు. యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ యొక్క హృదయం నుంచి ఏమి బయటకు వస్తున్నాయో గొప్పగా తెలియజేశాడు. మత్తయి సువార్త 15:19 దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్య గమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండి వచ్చును. కాబట్టి హృదయ శుద్ధి గలవారు ధన్యులని కొండ మీద యేసుక్రీస్తు ప్రభులు వారు గంభీరమైన సత్యాన్ని తెలియజేసిన రీతిగాని మన హృదయాన్ని అనునిత్యం కూడా పరిశీలన చేసుకుంటూ దేవుని యొక్క సన్నిధానంలో మనం శుద్ధ హృదయము కలిగి ఉందాం గాక. ఆమేన్.